హోలీ పండుగను తలపిస్తున్న ఈ ఆర్భాటాన్ని ఒక్కసారి చూడండి. క్యూ కట్టిన వింటేజ్ కార్లు, ఏనుగు అంబారి, గుర్రమెక్కిన పెళ్లి కొడుకు, సరంజామా మొత్తం యమ జోరుగా కనిపిస్తోంది. ఇదో రాయల్ వెడ్డింగ్. రాజ్కోట్లోని ఒక రాకుమారుడి కళ్యాణ వైభోగం. 3 రోజుల ఈ పెళ్లి పండగ ఖర్చు 15 కోట్ల రూపాయలుగా లెక్క తేలింది. ఎంతటి నయనానందకరమో చూడ్డానికి 2 కళ్ళు చాలవు. కానీ ఈ సొగసెంతమందికి చూడతరం. పెట్టి పుట్టిన మహారాజులకు తప్పితే పేద బడుగు వర్గాలకు మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇదో పగటి కలే. ఆ మాటకొస్తే అద్దాల మెడలున్నంత కాలం మన మధ్య మురికివాడలు ఉంటాయి. పేద పెద్ద మధ్య ఈ అంతరం ఎప్పటికీ తీరిపోయేది కాదు. కానీ సాటి మనిషిని మనిషిగా చూడాల్సిన కనీస మానవత్వం మాత్రం కనుమరుగైపోతోంది. మానవుడికి దానవుడికి తేడా లేదని చెప్పే కొన్ని సాపత్యాల్ని ఇక్కడ చూద్దాం. మనిషి అంతరంగం ఆధునిక భావాలతో మెరిసిపోతున్న పరువు హత్యల్ని చూడాల్సిన దుర్గతి మన దేశానికి మాత్రమే పట్టింది. దళితుల మీద దమనకాండకు ఏజ్ బారైపోలేదనడానికి పూణే సిటీ దగ్గర ఓ దారుణమైన ఎగ్జాంపుల్ దొరికింది. కొడుకు పెద్ద కులపు కూతురి మీద మనసు పడ్డందుకే ఈ తల్లికి ఇంతటి ఘోరమైన శిక్ష. సినిమాల్లో మాత్రమే చూడగలమనుకునే ఇటువంటి దృశ్యం మహారాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లాలో నిజంగానే జరిగిందన్నది ఒక విషాదకర వార్త. 42 ఏళ్ల దళిత మహిళను బట్టలుడదీసి నడివీధుల్లో ఊరేగించి చావగొట్టింది ఓ అగ్రకుల కుటుంబం. ఇప్పుడు ఆ అబాగిని పూణే హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటోంది. కేసు నమోదు చేసి 5 అనుమానితుల్ని అరెస్టు చేసినా జరిగిన కథను మాత్రం పోలీసులు పూర్తిగా మార్చేసినట్లు సమాచారం. కేవలం చెయ్యి చేసుకోవడం మాత్రమే జరిగిందని, వివస్త్రను చేసినట్లు ఆధారాలు లేవని కాకీలు కట్టుకథను రాసుకున్నట్లు దళిత సంఘాలు గొల్లుమంటున్నాయి. సీఎం గారి జిల్లా కదా, మచ్చపడితే తుడిచేయడానికి కదా కాకీలుద్ది. అండమాన్ దీవుల్లో ఇటువంటిదే ఇంకో దారుణం. అక్కడున్న జరావా తెగలు పర్యాటకులకు ఆనందం పంచడం కోసం ఆటబొమ్మల్లా మారిపోయిన ఉదంతం ఒకటి నిన్న మొన్నటి నుంచి వెలుగు చూస్తోంది. ఒంటి మీద బట్టలైనా వేసుకోలేని అనాగరికులు వాళ్ళు. 4 రూకలు విసిరేసి వాళ్లతో నగ్నంగా డాన్సులు ఆడించుకుంటున్న పర్యాటకులు మాత్రం అక్కడ నాగరికులు. మనలాంటి మనుషులు కాకపోయినా వాళ్లు కూడా మనుషులేనన్న స్పృహ ఈ టూరిస్టుల్లో వెతికినా కనిపించదు. ఈ వికృతమైన వినోద క్రీడ 15 ఏళ్లుగా అండమాన్లో జరుగుతున్న ఇవాళ మాత్రమే ప్రపంచానికి తెలిసింది. నాలిక్ ఖర్చుకున్న ప్రభుత్వం ఆరా తీయడం మొదలుపెట్టింది. జరావా తెగల మీద జరిగే మానసిక దాడి చూసి కరిగిపోయిన హోంమంత్రి చిదంబరం ఈ నెల 21న అండమాన్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఈ వైపరీత్యానికి చెక్ పెట్టే తీరతామంటూ ప్రతిజ్ఞ కూడా పూనేశారు. సర్కారీ దవాఖానాల్లో పేషెంట్లను డాక్టర్లే చంపేస్తారు. కావాలని కాదులేండి, నిలువెత్తు నిర్లక్ష్యంతోనే. పేద పేషెంట్ల కర్మ కొద్దీ అదొక ఆనవాయితీగా నడుస్తోంది. కానీ జోధ్పూర్ ఆసుపత్రిలో మాత్రం పక్షవాతంతో బాధపడుతూ కదల్లేని స్థితిలో ఉన్న ఒక రోగిని వందలాది ఎలుకలొచ్చి కుళ్లబొడి చేశాయి. చంపడానికి తీవ్రంగా శ్రమించాయి. నమ్మకం కుదరటం లేదు కదా. 70 సంవత్సరాల ముసలాడు, పైగా కదల్లేని పరిస్థితి. అందుకే ఎలకలొచ్చి చెవులు, ముక్కు, పెదవులు, కనురెప్పల్ని తీవ్రంగా కొరికి తినిపారేసిన ఈ ముసలాయన మాత్రం తన బాధను పంట కిందనే అదిమి పెట్టుకున్నాడు. ఆసుపత్రిలో ఎలకలు ఎందుకుంటాయంటూ అనుమానించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే జోధ్పూర్ ప్రభుత్వాసుపత్రికి 140 సంవత్సరాల వయస్సుంది. పైగా 15 ఏళ్ల నుంచి మరమ్మతులకు నోచుకోలేదు. అందుకే ఈ మూషిక రాజాల స్వైర విహారం. ఒకానొక మృత్యు కుహరం సమీపంలో వినిపించిన ఈ గావు కేకల్ని ఒక్కసారి మీరు వినండి. లోతైన లోయను ఆనుకుని ఉన్న ఈ రోడ్డును ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రహదారన్న ట్యాగ్ లైన్ తగిలించి ప్రపంచమంతా ప్రచారం పొందింది. కానీ వాళ్లకు మన దేశం లోపలి సంగతులు అస్సలు తెలియకపోవచ్చని నాకనిపిస్తుంది. అసలు రోడ్లే లేని ఊర్లున్న దేశంగా మనకో చరిత్ర కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కనిపిస్తున్న ఈ రోడ్డును ఒక్కసారి తెరపార చూడండి.
ఒరిస్సా రాష్ట్రం గజపతి జిల్లా సామ్రా మండలంలోని ఒక చిన్న సైజు పంచాయతీ ఇది. 450 ఇళ్లు, 1500 మంది జనాభా. అయినా ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవాలంటే మాత్రం ఈ రోడ్డు లాంటి రోడ్డును దాటుకుని వెళ్లాల్సిన దుస్థితి వీళ్ళది. మాయరోగం వచ్చి దవాఖానాకి వెళ్లాలన్నా ఇలా పల్లకీ సేవ చేసుకోవాల్సిందే. ఎన్ని సంవత్సరాల నుంచి ఏడ్చుకున్నా ఈ ఊరికి రోడ్డు మాత్రం పడలేదు. ఈసారి ఎన్నికలొస్తే అసలు ఓట్లే వేసేది లేదంటూ ప్రభుత్వం నుంచి తమను తాము బహిష్కరించేసుకున్నారు ఇక్కడి జనం. అయినా ఈ విప్లవాలకు చింతకాయలు రాల్తాయా? గాడ్ ఓన్లీ కెన్ బ్లెస్ దెమ్. అరకులో మీటింగు పెట్టుకున్న ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అక్కడి కొండ జనంతో కలిసి పాడిన కోరస్లు, చేసిన డాన్సుల వార్తలు కాస్త పక్కన పెట్టి అక్కడ చిరంజీవి చేసిన ఒకానొక ప్రసంగం కాస్త మనసుకు హత్తుకుంది. 2009లో తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేసి సీఎం కుర్చీ ఆమాంతం ఎక్కేద్దామనుకున్న చిరన్నయ్య చతికిల పడిన వైనం, ఆ తర్వాత పార్టీ బోర్డే తిప్పేసి తన కేర్ ఆఫ్ అడ్రస్ ని గాంధీ భవన్ కి మార్చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అధికార పార్టీ కండువా భుజాన వేసుకుని ఎమ్మెల్యేగా తన తిరుపతి నియోజకవర్గం ప్రజల సమస్యలు తీర్చడానికి కోసం ఆయన పడరాని పాటలు పడిపోతున్న వైనం ఆయన నోటి నుంచి విన్న తర్వాత అయ్యో పాపం అనిపించక మానదు. చిరంజీవి ఆ మధ్య తన కాన్స్టిట్యుయెన్సీకి వెళ్లి అక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక విభాగానికి అసలు డాక్టరే లేరని తెలుసుకున్నారు. తన కాళ్లకు బలపాలు కట్టుకుని ఆరోగ్య మంత్రులందరి దగ్గర మొరపెట్టుకుని సదరు పోస్టును వెంటనే భర్తీ చేయండి అంటూ ప్రాధేయపడ్డారు కూడా. ఫలితం సున్నా. చిన్న చిన్న పనులే కానప్పుడు అసలు అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందంటూ ఆయన అక్కడున్న ఎమ్మెల్యేలు అధికారుల సమక్షంలో వాపోవడం సీఎం వంతైపోయింది. అంతేకాదు అక్కడ హాస్టల్లో ఆడపిల్లల్ని ఆప్యాయంగా పలకరించి మీకేం కావాలో కోరుకోండంటూ వీర లెవెల్లో వరాలిస్తే మాకేమీ వద్దు, వీలైతే ఓ మరుగుదొడ్డి కట్టించమంటూ అడిగేసరికి చిరువారి మతిపోయినంత పనైంది. కనీసం మరుగుదొడ్డి కూడా లేని వాళ్ళ దయనీయ పరిస్థితిని చూసి చిరు అప్పటికప్పుడే 3 లక్షల సొంత డబ్బు తీసి ఆ పని చేయించి పెట్టానంటూ స్వయంగా చెప్పుకున్నారు. రాజకీయాలంటే అధికారమేనని, అధికారం అంటే కుర్చీయేనని, మంది మార్బలమని ఆవేశపడిపోయి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చేసుకునే వాళ్ళందరికీ చిరు మాటలు వింటే ఫేస్ టర్నింగ్ ఇచ్చేసుకోవాలేమో. సగం నిజం, పూర్తి అబద్ధం ఎక్కడా ఉండవు, ఉండలేవు కూడా. జగన్ జజ్జనక యాత్ర, సారీ దీక్ష, 48-3 గంటల దీక్ష, ఒక చక్కటి చేదు మాత్ర. పసుపు రైతుల కష్టాల్ని పరామర్శించే పేరుతో తెలంగాణలో కొత్త అల్లుడిలా అడుగుపెట్టి జయధ్వానాలతో మేళ తాళాలతో ఇందూర్ అనబడే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్కు వెళ్లిన జగనుడు అక్కడ ఆర్మ్స్ ఎక్కుపెట్టి సాధించిందేమిటి? రైతుల ఆత్మహత్యలకు కారణం చంద్రబాబు. ఓకే, మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చంపబడిన లేదా వధించబడి ఆత్మహత్యలుగా చిత్రీకరించబడిన రైతుల సోకాల్డ్ ఆత్మహత్యల గురించి ఎందుకు ఆయన చెప్పలేకపోయారు? తండ్రికి కీర్తి కండూతులు, తల్లి ఆడియో పోకడలు తప్ప జగన్ చేపట్టిన రైతు పోరు దీక్షలో దిగులనేదే ఎక్కడైనా కనిపిస్తే ఒట్టు. పసుపు రైతుల కోసం దీక్ష చేపట్టడం ఒక రాజకీయ వ్యూహమే కావచ్చు. అటువంటి దీక్షను కరుడుగట్టిన తెలంగాణలో ఒక సమైక్యాంధ్ర ప్లెకార్డు పట్టుకున్న జగనుడు చేపట్టడం ఇంకో సాహసమే కావచ్చు. కానీ వర్తమాన చరిత్రలో ఒక వర్ధమాన రాజకీయుడిగా జగనుడు ప్రత్యక్ష సాక్షిగా జరిగిన కథా కమామిషులు ఇదే తెలంగాణలో ఒక చంద్రబాబుతో ఆయన కూడా పంచుకున్నారనేది కఠోరమైన వాస్తవం. దీక్షలు, యాత్రలు, దిగ్విజయ ప్రదర్శనల కంటే కావాల్సింది కన్నీళ్లు. ఖచ్చితంగా కన్నీళ్లే. అవి రక్త కన్నీరు. రైతుల పేరుతో శవ రాజకీయాలు చేస్తున్న ఒక్కో పార్టీకి నమస్తే, పెద్ద నమస్తే. చావు డప్పుల మధ్య ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో ఓట్ల దండయాత్ర చేసుకుంటూ రేపటి ఎన్నికల కోసం ఇటువంటి విష ప్రయోగాలు చేయడం సమాజంలో ఉన్న కోట్లాది మంది సమ్మక్కలకు, సారక్కలకు ఎప్పుడో ఒకప్పుడు తెలియకపోదు. నిజం నిప్పు లాంటిది, అది కాల్చకపోదు, కాలకపోదు.